అందరు ఎట్లున్నారు? మంచిగా ఉండాలి. నేను మాత్రం సూపర్ ఉన్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పిల్ల. అందరికి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇప్పుడే మా ఇంట్లో పని అయిపోయింది, మేము కూడా బతుకమ్మని చేస్తున్నాం అనమాట. ఈరోజు ఈ బతుకమ్మ చేసే విధానము, నెక్స్ట్ నేను ఎలా ఎంజాయ్ చేస్తాను అనేది ప్రతి ఒక్కటి మీకు వీడియో తీసి చూపిస్తాను, చూడండి. ఇప్పటివరకు అయితే నేను ఏం తినలేదు. బతుకమ్మ అయ్యే వరకు కూడా ఉపవాసం ఉండాలంట. సో బతుకమ్మ అయ్యే వరకు ఏం తినను. ఓకే, చూడండి ఎలా చేస్తాము, ఏంది, నేను ఎలా ఎంజాయ్ చేయబోతున్నాను అనేది. చూడండి దోస్తులు, ఇక ఇప్పుడు టేక్ పువ్వుని ఫస్ట్ అయితే కట్టలు కడుతున్నా. ఇట్లా కట్టిన తర్వాత వీటికి కలర్స్ వేస్తే అయిపోతుంది. కడుతూ రారా దైట్రా. తమ్ముడు వద్దా, కూర్చో. కట్టలు కడుతున్నా, వదిలిపెట్టకమ్మా. అందరితో కట్టలు కట్టి మరి ఇంత పువ్వు కట్టాలంటే అరే ఈడనే ఉన్నావా? చూసుకోలే నేను అసలు నిన్ను. అరే కట్టుకుంటే ఎంజాయ్ చేయి. హెల్ప్ చేయరా పాప మాకు? ఇగో దారం ఇట్లా కట్టు. దారం ఇస్తావా? కట్టలు కట్టడం అయితే మొత్తం అయిపోయింది. ప్రెసెంట్ అయితే ఇవి కట్టుకున్నాము. ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ కడతా. ఇంకా కలర్స్ ఉన్నాయి, కలర్స్ వేస్తా. నేను వచ్చేసి రెడ్, గ్రీన్, బ్లూ అనుకున్నా. సో ఈ 3 కలర్స్ తెప్పించుకున్నా. కలర్స్ వేయాలి, చేతులతో వేస్తే అంటుతుంది కదా. సో గ్లౌజ్ వేసుకొని వేస్తా అనమాట. నేను చాలు ఇంకా చాలురా, తర్వాత చూసుకున్నాము. ఇదనమాట కలర్స్ వేస్తాను. ఎందుకు అట్లా కట్ చేస్తాను? కలర్ అద్దితే కరెక్ట్ ఉండాలి కదా. మరి కట్టలు కట్టేటోళ్ళు కరెక్ట్ కట్టలేరు. సో కట్టింది ఎవర్రా? నేను కూడా కట్టినా. మంచిగా ఉన్నాయో నువ్వు కట్టినావు, చెడ్డగా ఉన్నాయో వేరే వాళ్ళు కట్టారు కదా. అదైతే నువ్వే కట్టినావు. అది ఎట్లని తెలుసా, ఫంక్షన్ లో బొక్క ఇస్తాం కదా మనం. ఇందాక కట్టెలు కట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు కలర్ లో వేసుకున్నా. ఇదేంటి గ్రీన్ కలర్ వేస్తే బ్లాక్ కలర్ లెక్క వస్తుంది. ఏం కలర్ తెచ్చిందో ఏమో చూద్దాం, ఎండిపోయిన తర్వాత ఏ కలర్ వస్తుందో. బతుకమ్మని తర్వాత చేస్తాము, కాకపోతే ఈ కలర్స్ ఇప్పుడే అద్దినాం అనుకోండి ఆడతాయి కదా. ఆడితే మంచిగా ఒకదానికి ఒక కలర్కి ఒకటి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. గ్రీన్ అయిపోయింది, ఇదిగో రెడ్ వేస్తున్నాను. కలర్కి వస్తుందో చూద్దాం. సార్ అలాంటి కలర్లు తెచ్చింది మరి. ఓకే పర్లేదు, ఇది రెడ్గానే ఉంది, కాకపోతే లైట్ అయింది కదా కలర్. కొంచెం పల్చగా అయిపోయింది. చూడండి దోస్తులు, కలర్స్ వేయడం అయితే అయిపోయింది. ప్రస్తుతానికైతే నేను వేసిన. నార్మల్గా ఇంకేమైనా సరిపోతే టేక్ పువ్వు అవుతుంది. మళ్ళీ కట్టలు కట్టుకొని కలర్స్ వేసుకున్నాను. గ్లౌజ్లు అయితే వేసుకున్నా, కాకపోతే నాకు ఎందుకో డౌట్ వస్తుంది కలర్స్ లోపల. చూడండి దోస్తులు, కలర్స్ అద్దడం అయిపోయింది కదా. ఇగో బతుకమ్మ పొట్టలో పోస్తారు కదా, పొట్ట నింపడానికి ఆకు. సో ఆకు దిలుతున్నాం అనమాట. వదిన నేను ఇది దిలుతలే కానీ నువ్వు బంతి పూలకు పుల్లలు కూర్చోడానికి. బన్ను పూలే ఆడుకుంటురుగా మంచిగా. అరే పుల్లలు ఇస్తారా? ఇది కుర్చీగా కూర్చోండి. కూర్చోరా నువ్వు కూడా.
నన్ను అట్లా తీస్తున్నామేంది వాళ్ళు కెమెరామెన్ వాళ్ళు ఆడుకోలే నిన్న షూట్లా కదా తీవన్ను రోజా ఇది మిడ్డ మొత్తానికి అయితే చీడ్డం అయిపోయింది. ఇది వదినది కూడా అయిపోయినాయి. ఇంకా ఫ్లవర్స్ తెప్పిస్తే అయిపోతుంది కదా. బన్ను ఫ్రిడ్జ్ లో ఫ్లవర్స్ ఉన్నాయేవా? ఇగో ఫ్లవర్స్ కూడా తెస్తున్నారు. తేగానే మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారు. మా చిన్న అత్తయ్యను మా అత్తను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేది అనమాట. అలాగే మా వదినది వాళ్ళు ఎంపీటీస్ అనమాట. వాళ్ళు ముగ్గురు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు మేము కలిసి బతుకమ్మని రెడీ చేస్తాం. ఎలా అయింది అనేది చూస్తే చూడండి. మాకు దొరకలేవు అందుకని కొనుక్కొచ్చినాము. నిన్న వీళ్ళు పోయిరు. ఇగో అంతా అయింది. తంగేడు పువ్వు తెమ్మంటే మొత్తం తంగేడాకు తెచ్చిరు బస్తాకి. ఇవి అనమాట. నెక్స్ట్ ఇంకా అవి టేక్ పూలు ఆరుతున్నాయి. ఆరిన తర్వాత చూడండి అసలు తామర పూలు కూడా పెడతారంట. నాకు ఇప్పటి వరకు తెలియదు అనమాట ఇవి పెడతారని. ఓకే చూడండి అసలు మా వాళ్ళు అయితే వచ్చేసారు. తాంబాలు పెట్టుకున్నాం. అందులో అంటే ఎక్కువ డౌన్ ఉంది కదా. సో ఫస్ట్ ఆకులు తర్వాత ఏమాకులు ఉంటాయి. గుమ్మడి ఆకులనైతే ఫస్ట్ ఇట్లా పెడుతున్నాము. పెట్టిన తర్వాత స్టెఫెన్స్ పన్నీర్. ఇగో మా అత్తమ్మ తెలుసు కదా మీకు. ఇగో మా చిన్నత్తమ్మ అనమాట. మా వదిన హాయ్ అత్తమ్మ హాయ్ హాయ్. ఓకే చూడండి అసలు ఆకైతే పోస్తున్నాము. ఇందాక మనం కలర్ చేసుకున్నాము టేకుకి. అవి పెడుతున్నాం అనమాట. మా బతుకమ్మ అయితే లేవోది నా బూమ్రాంగ్ కాదు ఇది. ఇగో ఇదన్నమాట. ఇగో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయిపోయింది. వదిన వాళ్ళ ఇంట్లో కూడా అయిపోయింది. నెక్స్ట్ మా ఇంట్లో చేస్తున్నాం అనమాట. ఆ వీడియోని కవర్ చేయలేకపోయినా ఎందుకంటే నేను ఇక్కడనే ఉన్నా. మా అత్తమ్మ ఒక్కరెళ్ళి అక్కడ చేసి వచ్చిరనమాట. ఇగో తంగేడు పువ్వు పెడుతున్నాము.
పండు కోతి లెక్కనున్నావురా. ఆగట్లేదన్నమాట, మొత్తం ఆగమాగమవుతుంది పైన పుల్ల. ఇదన్నమాట మా బతుకమ్మ. బతుకమ్మ నీకై ఎదురు చూసినమమ్మ. అయిపోయింది. ఇదన్నమాట. ఓకే, మరి నేను ఇది దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని ఫస్ట్ నాకు ఆకలి అవుతుంది, అర్జెంటుగా అన్నం తినేసి ఇక రెడీ అవ్వాలి, టైం కూడా అవుతుంది అనమాట. బతుకమ్మలు తీసుకెళ్తారు ఇంకా 1 అవర్ 1.5 అవర్లో తీసుకెళ్తారు. ఈ ఫ్లవర్స్ వాడిపోయినాయి అనమాట, అవి వేస్ట్ ఇక. ఓకే దోస్తులు, చూస్తూనే ఉండండి. నేను అంటే బతుకమ్మని తీసుకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంది అనేసి చూపిస్తాను మొత్తం, ఓకేనా? పిచ్చి గీతలా? నాకు ఆ మాత్రం కూడా రాదు కావదినా. చూడండి దోస్తులు, నేనైతే రెడీ అయిపోయినా, మా బతుకమ్మలు కూడా రెడీగానే ఉన్నాయి, ఇంకా లేట్ ఏం లేదు, వెళ్ళడమే. ఆల్రెడీ బతుకమ్మ ఆడుతున్నారనమాట, మనం వెళ్ళడమే ఆలస్యం. ఓకే, వెళ్ళేసి అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాను ఏంది అనేది మొత్తం చూపిస్తాను, చూడండి. మేము ఇలా కోలాటం కూడా వేస్తాము, ఎలా వేస్తాము ఏంది అనేది మొత్తం చూపిస్తాను, చూడండి. ఒక్కటి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకే?
ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ 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 శివుడొచ్చయ్యాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివుడొచ్చయ్యాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ శివుడొచ్చయ్యాలాయ సందమామ శివుడు రాకపాయ సందమామ ఓకే దోస్తులు మొత్తానికి అయితే అయిపోయింది ఆడడము 12 వస్తుందన్నమాట 12 దాటింది దాటిందా 12 దాటిందంటే డాన్స్ బతుకమ్మలు తీసుకెళ్తున్నారు అనమాట పోచమ్మ గుడి దగ్గర పెడతారంట ఫస్ట్ డే వచ్చేసి లాస్ట్ డే వచ్చేసి వాటర్లో వేస్తారంట ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాం అందరు వెళ్తున్నారు నేను మాత్రం సూపర్గా ఎంజాయ్ చేసిన ఓకే మరి లేట్ అవుతుంది పోచమ్మ గుడి దగ్గర పెట్టేసాం అనమాట బతుకమ్మని నాకు తెలిసి అయితే అంటే మా ఊర్లో అంటే మిర్యాలగూడలో వచ్చేసి వాటర్లో వేసేవాళ్ళు అనమాట ఫస్ట్ రోజు కూడా కాకపోతే ఇక్కడ ఏంటంటే పోచమ్మ గుడి దగ్గర పెడుతున్నారు లాస్ట్ బతుకమ్మ వాటర్లో వేస్తారంట మరి మీ దగ్గర ఎట్లా వేస్తారు అంటే గుడి దగ్గర పెడతారా వాటర్లో వేస్తారు అనేది కామెంట్ చేయండి ఓకే ఇదన్నమాట నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసిన మీరు ఎలా ఎంజాయ్ చేసారు అండ్ మీ కాడ బతుకమ్మలు ఎక్కడ పెడతారు అనేది నాకు కామెంట్ చేయండి అండ్ వన్స్ అగైన్ ఎంగిల్ పూల బతుకమ్మ శుభాకాంక్షలు ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన తెలంగాణ పిల్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక నాకు నిద్ర వస్తుంది బాయ్ బాయ్